కరోనా వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్కి కొంచెం రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? జనరల్ పబ్లిక్కి ఎట్లా ఉంటుందో ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా అంతే, అలాంటి ఫుడ్డే తీసుకోవాలండి. ప్రత్యేకించి ఎక్స్ట్రా ఏమీ అక్కర్లేదు. కానీ మామూలుగానే ప్రెగ్నెన్సీ టైంలో ఇమ్యూన్ సిస్టమ్ కొంత అంటే తక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది, వీక్గా ఉంటుంది అని చెప్పలేము. కానీ కొంత సెన్సిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి జనరల్గానే ప్రెగ్నెన్సీ టైంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవే కరోనా టైంలో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి ఏంటంటే సలాడ్స్ అవి అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. మెయిన్ రీజన్ ఏంటి అంటే సలాడ్స్ అనేవి బయట, ఎస్పెషలీ బయట తీసుకుంటే ఏంటంటే వాటిలో కంటామినేషన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంటే వాటిలో మేబీ సరైన వాటర్ వాడకపోవటం వలనో దాని ద్వారా కూడా ఫుడ్ బార్న్ ఇల్నెస్ అంటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటాము. జనరలీ కుకింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వండినప్పుడు దాంట్లో ఉండేటువంటి హానికారక సూక్ష్మజీవులు అనేవి పోతాయి. అయితే సలాడ్స్ లాంటివి కుకింగ్ చెయ్యము కాబట్టి దాని నుంచి మనకి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని అది అవాయిడ్ చేయమని చెప్తాము. ఎక్సెప్ట్ దట్ మిగతా అన్నీ కూడా ఎలా అయితే నార్మల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఇమ్యూన్ సిస్టమ్ చక్కగా పనిచేయాలంటే ఎలా అయితే ప్రోటీన్, ఐరన్, జింక్ ఇట్లాంటివన్నీ తీసుకోవాలో ప్రెగ్నెన్సీ టైంలో కూడా అలాంటి ఫుడ్సే తీసుకోవాలి. అడిషనల్గా ప్రత్యేకించి ఏమి ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే జాగ్రత్తలు మాత్రం కొంచెం బెటర్గా తీసుకుంటే బెటర్. అంటే ముందు నుంచే జాగ్రత్త పడి అసలు కోవిడ్ రాకుండా చూసుకోవడం ఎందుకు, లైక్ మాస్క్ యూజ్ చేయడం కానీ, ఎక్కువ క్రౌడెడ్ ఉన్న ప్లేసెస్ అంటే ఎక్కువ మంది ఉండేటువంటి ప్లేసెస్కి వెళ్ళటం అవాయిడ్ చేయడం కానీ, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే అసలు ఆ కోవిడ్ వచ్చేటువంటి ఛాన్స్ని తగ్గించుకోవటం మెరుగు. కానీ వచ్చిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది సెకండరీ అవుతుంది. సో అంటే ఆల్రెడీ కరోనా కేసెస్ చాలా పెరుగుతున్నాయి కాబట్టి డైలీ మన హ్యాబిట్స్ ఎలా మార్చుకుంటే బాగుంటుంది? పొద్దున్న నుంచి కూడా రాత్రి వరకు మనం పడుకునే వరకు ఎలాంటి ఫుడ్ మెయిన్గా తీసుకుంటే బాగుంటుంది? ఇంతకు ముందు చెప్పినటువంటి ఫుడ్ గ్రూప్స్ అన్నీ తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకోవాలండి. అండ్ బయట తినటం అనేది వీలున్నంత వరకు తగ్గించుకుంటే బెటర్. బయట తినడం అంటే కేవలం ఫుడ్ మూలాన ఫుడ్ తీసుకుంటే కరోనా వస్తుందని కాదు, కానీ జనరల్గా మనకి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయ్యేలాగా ఉంటే బయట తీసుకునేటువంటి ఫుడ్స్లో ఏంటంటే చాలాసార్లు దాంట్లో అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎక్స్ట్రీమ్లీ ప్రాసెస్డ్ ఫుడ్ అయి ఉండొచ్చు, ఫాస్ట్ ఫుడ్ అయి ఉండొచ్చు. దాంట్లో అన్నీ ఏంటంటే మనం అనుకున్నటువంటి ఫుడ్ గ్రూప్స్ అన్నీ ఉండకపోవచ్చు. ఎక్కువ బయట తినేవాళ్ళు ఏంటంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉండేటువంటి ఫుడ్స్, కేవలం ఫ్రైడ్ రైస్ లాంటివి తీసుకోవడం, ఎక్కువ క్వాంటిటీలో గ్రెయిన్స్ మాత్రమే తీసుకుని వెజిటబుల్స్ లాంటివి తీసుకోకపోవటము, డీప్ ఫ్రై చేసినటువంటి ఆహారం తీసుకోవటం, ఇవన్నీ సాధారణంగా బయట ఫుడ్ ఎక్కువ తినేటువంటి అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళ డైట్ ఇలా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మన శరీరానికి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండేందుకు అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ ఉండవు. కాబట్టి ఆ డెఫిషియన్సీస్ మూలాన ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్ అవుతుంది. కాబట్టి అలా అవాయిడ్ చేయాలి అంటే వీలున్నంత వరకు బయట తినకుండా ఉండటం బెటర్. అలా కానప్పుడు బయట తినేటప్పుడు కూడా కొంచెం క్రౌడెడ్ కాని ప్లేసెస్లో తీసుకోవటము, అలాగే కొంచెం సేఫర్ ఫుడ్ ఆప్షన్స్, డీప్ ఫ్రై చేసినటువంటివి, ఎక్కువ నూనె వేసినటువంటివి, ఇటువంటి ఈవెన్ ఫాస్ట్ ఫుడ్స్, స్వీట్స్, జంక్ ఫుడ్ ఇట్లాంటివి కాకుండా నార్మల్ మీల్స్ లాంటిది అండ్ ఎక్కువ స్పైసీ లేనటువంటి ఫుడ్స్ తీసుకున్నట్టయితే కనుక కొంత మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది కాపాడుకోవడానికి వీలవుతుంది.